మనం గత కొన్ని వారాలుగా ఏం ధ్యానిస్తున్నాం? సంఘ క్రమంలో ఎన్ని విభాగాలు అంటే ఎన్ని అంశాలు చెప్పుకున్నాం అందులో? క్రమంగా చెప్పండి, ఏమేం చెప్పుకున్నాం అవి చెప్పండి. మొదటిది సంఘము ఏర్పాటు చేయబడు విధానం. ఓకే. రెండవది సంఘ పెద్దలు. మూడవది క్రీస్తు శరీరం. నాలుగవది సంఘములోని పాత్రలు. ఐదవది పెద్దల ఎడల అంటే సంఘ పెద్దల ఎడల గౌరవం. కాకపోతే ఈ 4 అంశములను 7 తరగతులుగా చెప్పుకున్నాం. 7 6 7 తరగతులుగా చెప్పుకున్నాం. ఓకే. ఇక ఈ దినమున సంఘములోని అవయవాలు చేయవలసినటువంటి పని విధానం. సంఘములోని అవయవాలు, సంఘములోని అనగా ఇట్ మీన్స్ శరీరములోని అవయవాలు పనిచేయు విధానం. ఓకే. శరీరములోని అవయవాలు అనగానే రకరకాల అవయవాలు మనకి జ్ఞాపకం వస్తాయి. అవన్నీ మనకు తెలిసినవి. కన్నుకు ఒక పని ఉంటుంది, చెవికి ఒక పని ఉంటుంది, చేతికి ఒక పని ఉంటుంది, కాలుకు ఒక పని ఉంటుంది, నోటికి ఒక పని ఉంటుంది. చెయ్యిలోని వేళ్ళకి వేరు వేరు పనులు ఉంటాయి. నాలుక పని ఉంది, గుండె పని ఉంది, ఊపిరితిత్తుల పని ఉంది, కిడ్నీల పని ఉంది. ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే జీర్ణ వ్యవస్థ పని కూడా ఉన్నది. మెదడు పని కూడా మీకు తెలిసిందే. ఏ అవయవం యొక్క పని అంటే ఫంక్షనింగ్ అంటాం మనం. ఏ అవయవం యొక్క పని అది జాగ్రత్తగా చేసుకుంటూ పోయినట్లయితే మొత్తంగా శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. సంపూర్ణ బల పరిపుష్టి కలిగినటువంటిదిగా ఉంటుంది. అవునా? ఎస్. ఇప్పుడు ఇందులో మీలో మనలో మెదడు ఎంతమంది? ఎవరు దేని సూట్ అయితే దానికి చేయెత్తాలి మీరు. గుండె ఎంతమంది? ఎత్తవా? ఊపిరితిత్తులు ఎంతమంది? కిడ్నీలు ఎంతమంది? పోనీ కన్నులు ఎంతమంది? చేతులు ఎంతమంది? నోరు, నాలుక, కాళ్ళు. అంటే మెయిన్ పని తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. రైట్. అయితే ఇంకొకటి ఏంటంటే, తీసుకోవటానికి తాపత్రయపడవచ్చు కానీ దానికి న్యాయం చేయలేము అని మనకు అనిపించినప్పుడు తీసుకోవటం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి విషయం. దేనికైతే న్యాయము చేయగలుగుతామో ఆ బాధ్యతని మనం తీసుకోవాలి. తీసుకున్న బాధ్యతని బాధ్యతగా నిర్వర్తించాలి. అంటే దానికి న్యాయము చేయగలగాలి. ఏ అవయవం యొక్క పని దానిదే. ఒకదానితో ఒకటి పోల్చుకోకూడదు. కాలు కుంటుతూ నడుస్తుంది, నేను ఎందుకు చక్కగా చూడాలి అని కన్నన్నదనుకోండి. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. అలా మన శరీరంలోని అవయవం ఎక్కడ కూడా ఒక దాంతో పోల్చి నేనెందుకు చేయాలి,
నేనే ఎందుకు చేయాలి అన్న విధానంలో ఉండదు. సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియలో ఇంకా చెప్పాలంటే కాళ్ళు సరిగ్గా పొందటం లేదు, వణుకుతూ నడుస్తున్నాడు, ఎక్కడ పడుతాడో తులుతాడో తెలియనటువంటి పరిస్థితి అన్నప్పుడు కళ్ళు ఇంకేం చేస్తాయో తెలుసా, అటెన్షన్గా చూస్తాయి. ఒడిదిడుకులు ఏమైనా ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఏమైనా ఉన్నాయా అని ఇంకా కాళ్ళకు సహకరించేటువంటి విధంగా అవి బాగా చూస్తాయి. మామూలుగానైతే అలా మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అలాంటి సమయంలో ఇంకా అది అటెన్షన్గా చూస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం అందరము ఎవరి శరీరములోని అవయవాలము? యేసు ప్రభువుల వారి శరీరములోని అవయవాలము. యేసు తల, మెదడు ఆయన తీసుకేసుకున్నాడు. అమ్మ పెద్ద బరువు తగ్గిపోయింది. మెదడు అంటే తల ఆయన. ఇప్పుడు ఆ తదుపరి ఉన్నటువంటి అవయవాలమే మనం. ఇక మీరు ఏ అవయవమో మీకే తెలుసు. మాకు కొంత అర్థమవుతున్నా అది అక్యురేట్ కాకపోవచ్చు, మీకే బాగా తెలుసు. మీరు అవయవాలుగా క్రీస్తు యేసు యొక్క శరీరం. ఇంక ఇందులో జాగ్రత్త ఏంటంటే యాక్చువల్గా మన శరీరముని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా లేదా? ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకు కాపాడాలి? మన శరీరాన్ని ఎందుకు కాపాడుకోవాలి? దేవుడు ఒక ఉద్దేశము కలిగి మనకు దేహాన్ని ఇచ్చాడు. ఆ ఉద్దేశము నెరవేరాలంటే దేహం ఆరోగ్యంగా, అలా కాకుండా దేహాన్ని అనారోగ్యం పాలు చేశావు, లేదంటే పాడు చేశావు. ఇప్పుడు ఓకే, వయసును బట్టో వాతావరణ పరిస్థితులను బట్టో శరీరము బలహీనమవుతుంది అంటే అది వేరు. ఏదైనా సమస్యలు, జబ్బులు, రోగాలు ఇలాంటివి వచ్చాయి అని అంటే అది వేరు. కానీ మనుషులుగా వారికి వారే శరీరానికి హాని చేసుకునేటువంటి వారుగా ఉంటారు. పొగ తాగారనుకోండి, పొయ్యికాడి పొగ కాదు, అది కూడా ప్రమాదమే. సిగరెట్ తాగారనుకోండి, ఏమవుతుంది? 80 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి వ్యక్తి కాస్త ఆయన తీసుకున్న డోసుల మేరకి 70, 60, 50కే తగ్గిపోతూ ఉంటాడు. అవునా? ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళు కూడా అంతే, లివర్ను పాడు చేసుకుంటారు. లివర్ పాడైంది అని అంటే మనం తిన్నటువంటి ఆహారము అబ్జర్వ్ చేయబడదు, అలాగే అవయవాలకు అది పంచబడదు. ఆటోమేటిక్గా కృషించిపోతాం, నశించిపోతాం. ఇలా ప్రతిదానికి జంక్ ఫుడ్ తినకూడదు. ఈ పిల్లలకి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. జంక్ ఫుడ్ అంటే, జంక్ అంటే ఏంటంటే ఫోన్లో జంక్ అని ఒకటి వస్తుంది, చెత్త. అవును, జంక్ అంటే చెత్త. ఆ చెత్త ఉంటే ఏమవుతుంది? ఇంట్లో మనం కిచెన్ రూమ్లో వాడిన చెత్త అలాగే ఉంచామనుకోండి, ఏం జరుగుతుంది? ఇల్లంతా కంపు కొడుతుంది. అవునా? బయట వాళ్ళు రాగానే అబ్బా ఇంత మంచి వాసన వస్తుంది అనుకుంటారా? పైగా రోగాలు వస్తాయి. జంక్ ఫుడ్ మనకు బయట మంచి పేర్లు పెట్టారు వాటికి. ఆ జంక్ ఫుడ్కి ఇప్పుడు ఫోన్లో జంక్ ఉందనుకోండి, ఫోన్ ఏమవుతుంది? హ్యాంగ్ అవుతుంది కదా, ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు కదా. అవునా? చివరికి ఫోన్ పాడైపోతుంది ఆ జంక్ను అలాగే నిర్లక్ష్యం చేసినట్టయితే. కాబట్టి ఎప్పటికప్పటిగా ఆ జంకును తొలగిస్తూ ఉంటే ఫోన్ ఫ్రీ అయిపోతూ ఉంటుంది, అది బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు బయట జంక్ ఫుడ్లు అని అమ్మబడతాయి, వాటికి మంచి పేర్లు పెట్టబడ్డాయి. ఏంటది? పిజ్జా, ఇంకా బర్గర్, కేక్స్. ముఖ్యంగా బర్త్డే కేకుల మీద ఆ క్రీమ్ వస్తుంది చూడండి, యమా డేంజర్ అది. కానీ వాటిని మనం అనుకుంటా ఏమంటాం, లొట్టలు వేసుకుంటా తింటూ ఉంటాం.
అవునా? ఇలా జంక్ ఫుడ్లు చాలా రోడ్ల మీద దొరుకుతూ ఉంటాయి. వాటికి పెద్ద పెద్ద ఆ, షాపులు అంటే రెస్టారెంట్ల టైపు ఉంటాయి. అవునా? స్వీట్ హౌజులు సో అండ్ సో అవన్నీ. అవి తిన్నామనుకోండి, చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి. మీరు చూడండి, ఎప్పుడైనా పాడు చేసేటివి అట్రాక్టివ్గా ఉంటాయి, మేలు చేసేటువంటివి మామూలుగా ఉంటాయి. కంటికి చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి, రుచి కూడా బాగున్నట్టుగా అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాతనే దాని విశ్వరూపం చూపెడుతుంది. ఆ తీసుకున్నట్టు ఇవన్నీ జంక్ ఫుడ్లు అండి, అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఆహారాలు. ఇది జంక్ ఫుడ్ని మీరు షార్ట్కట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఆహారాలు. అందులో వాడే షుగర్ రియల్ కాదు, అందులో వాడే రంగు న్యాచురల్ రంగు కాదు. అవునా? అందులో వాడేటువంటి ఒక 60% లేదా 50% మెటీరియల్ లేకుంటే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవేవి కూడా న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటివి కావు. కృత్రిమమైన రసాయనాలు, అవి విష రసాయనాలు. మనకు పాడు అలవాటు కూడా వచ్చింది. ఇది ఇంటికి వచ్చి మర్యాద చేయాలంటే థమ్సప్ పోయాలి, స్ప్రైట్ పోయాలి. అబ్బా తాగబుద్ధి అవుతుంది. ఇవి కూడా మీకు తెలుసా, థమ్సప్లో పురుగులను, పంట చేల మీద పురుగులను చంపేటువంటి మోనోక్రోటోఫాస్ని కలుపుతారు. మనం దాన్ని మర్యాద కింద ఇచ్చి చంపేస్తాం. ఏమిటి, చంపటం కూడా మర్యాదగా చంపుతాం అన్నమాట. పురుగులను కాదు, మనుషులను. కొందరు ఉంటారండి, అంటే పాపం వాళ్ళ ప్రేమను తప్పట్టలేం, కానీ ఆ ప్రేమలోని అజ్ఞానాన్ని తప్పట్టాలి. తాగేదాకా వదిలిపెట్టరండి. మా ఇంటికి వచ్చినావు ఏదో ఒక విషయం తాగిపో, ఏదో ఒకటి తాగిపోవాలి, నువ్వు తాగేదాకా వదిలిపెట్టరు. ప్రిల్లరా, అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు? దేహాన్ని పాడు చేసేటువంటివి. ఈ దేహం పాడైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండాలాగున తప్పిపోతుంది. అలా మనము తప్పు చేసినటువంటి వారమవుతాం, అన్యాయం చేసినటువంటి వారమవుతాం. దేవుని ఆలోచనను, ఆజ్ఞను మనం అతిక్రమించినటువంటి వారము అవుతాము. కనుక మొట్టమొదటగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మ్యాక్సిమం అంటే మన ప్రయత్నం మేరకు, శక్తి లోపం లేకుండా మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. సరిపోయేంత నిద్రపోవాలి, సరిపోయేంత భోజనం చేయాలి, సరిపోయేంత ఏం చేయాలి? సరిపోయేంత అంటే కరెక్ట్, సరిపోయేంత అంటే ఎంత చూడాలో అంతే చూడాలి, ఎక్కువ చూడొద్దు. ఓకే, ఫోన్లో ఎక్కువ చూసామనుకోండి, అంటే అక్క ప్రాబ్లం ఏంటంటే, తను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎక్కువసేపు ఫోన్ చూసామనుకోండి, కళ్ళు మంటమడతాయి. నెంబర్ 1, హెడేక్ వస్తుంది. 3వది ఇరిటేషన్ పెరుగుతుంది. 4వది కాన్సన్ట్రేషన్ తప్పుతుంది. 5వది ఆ ఇరిటేషన్తో రిలేటివిటీగా ఏముంటుందంటే, గై గై అని మొత్తుకుంటాం, అరుస్తాం. ఒకరి మాట మనకి ఇంపుగా ఉండదు. అసలు మనకేం కావాలో మనకు తెలియదు, మనం ఏం చేయాలో మనకు పాలుపోదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాం. దీనివల్ల విలువైనటువంటి సమయం వృధా అవుతుంది, చేయవలసినటువంటి పని క్వాలిటీతో చెయ్యం. ఇప్పుడు ఎక్కువసేపు ఫోన్ చూసి నిద్రపోకుండా ఉన్నామనంటే మీరు బుక్ పట్టుకొని చూడండి, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మెదడుకి ఎక్కదు. ఇలాంటివన్నీ కూడా దేహాన్ని చెడగొట్టేటువంటివి. వీటికి ఎంత వీలైతే అంత దూరం ఉండి
దేహాన్ని ముందు కాపాడుకోవాలి. మీరు మర్చిపోకూడదు, దేహాన్ని కాపాడుకోవటం కూడా దేవుని చిత్తము నెరవేర్చటంలో ఒక భాగం. ఎందుకంటే దేహం ఎంత బాగుంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎంత బలంగా ఉంటే దేవుని పనిని అంత బాగా చేయగలుగుతాము. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి మనకున్నటువంటి తలాంతును, మనకున్నటువంటి వరాన్ని దృష్టిలో పెట్టుకొని మనము జాగ్రత్తగా ఆ పనిని చేసుకుంటూ పోవాలి. ఇందాక చెప్పాను కదా, కాలును దృష్టిలో పెట్టుకొని కన్ను సహకరించేటువంటి విధానంలో పనిచేస్తుంది తప్ప కాలు కుంటుతూ నడుస్తున్నది కనుక నేను ఎందుకు చక్కగా చూడాలి అని అనుకోదు కన్ను. అలాగే ప్రతి అవయం, మీ పొట్ట కూడానండి, మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎంత జంక్ ఫుడ్ వేసినా కూడా మ్యాక్సిమం అది అరగదీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దానికి వశపడినప్పుడు మిషన్ ఆగిపోతుంది తప్ప, లేదంటే దాని శక్యమైనంత మేరకి అవసరమైనటువంటి క్షారము, ఆమ్లము విడుదల చేసి ఉల్టా పల్టా దాన్ని చేసి అరిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, మీకున్నటువంటి సమర్థత ఏదైతే ఉందో దాన్ని చక్కగా వాడగలగాలి, న్యాయం చేయగలగాలి. ఆ మాటలని మనకి ఇక్కడ ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి ధ్యానించుకుందాం. 4వ అధ్యాయం 11వ వచనం నుండి. మనమందరము విశ్వాస విషయములోను, జాగ్రత్తగా గమనించాలి, మనం రెఫరెన్స్ చదవటం మాత్రమే కాదు, చదివిన దాంట్లో ఉన్నటువంటి పాయింట్లు, విషయాలు ఏంటి అనేటిది జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నాడు? విశ్వాస విషయములోను ఒకటనమాట, అది ఒకటి. తర్వాత జ్ఞాన విషయములోను, విశ్వాస విషయములోను, క్రీస్తును గురించినటువంటి జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదే, నీది కొంచెం ఎక్కువ, నాది కొంచెం తక్కువ ఉండదు. ఇప్పుడు శరీరంలోని అవయవాలు యూనిక్గా ఉంటాయా? ఉండయా? ఉంటాయి. అలాగే ఆ యూనిక్ మనలో ఉండాలి. మనందరి విశ్వాసం ఒకటి, ఏకరీతిగా ఉండాలి. ఎంత ఉండాలి? ఉదాహరణకి ఇప్పుడు మన సంఘం ఇప్పుడే ప్రారంభమైందుకోండి, ఓ లెవెల్లో ఉంటుంది విశ్వాసం, అందరికీ అంత ఉండాలి. ఒక 5 సంవత్సరాలు ట్రావెల్ చేశారు, డెవలప్ అవుతుంది కదా, అంతా డెవలప్ అవ్వాలి. ప్రియులారా, జ్ఞానము పొందుకున్న కొలది విశ్వాసము ఇంకా పెరగాలి, ఇంకా 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 పెరగాలి. ఇప్పుడు మొక్క వేరెంత ఉంటుంది, ఆ మొక్కను బట్టి కొంత ఉంటుంది, దాన్ని పెరిగి వేయటం ఈజీ. ఆ మొక్క పెరిగిన కొద్దీ వృక్షం అవుతుంది కదా, అప్పుడు దాని వేరెంత ఉంటుంది, అప్పుడు పెరగలేరు ఎవరు, అవునా? మ్రానైనప్పుడు అస్సలు. అలాగే మనలో జ్ఞానం ఒకవైపు పెరుగుచున్న కొలది వేరులాంటి విశ్వాసము పాతుకుపోవాలి మనలో. ఇక ఎవడు వచ్చి ఏం మాట్లాడినా, రాత్రి చెప్పుకున్నట్టుగా, ఎవడొచ్చి ఏం మాట్లాడినా, ఎలా భయపెట్టినా, ఏ రకంగా దూషించినా, హింసించినా, ప్రలోభాలు పెట్టినా, ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేసినా ఆ విశ్వాసం ఏమవ్వకూడదు, తొలగిపోకూడదు. వేరులా అది పాతుకుపోవాలి. అంటే జ్ఞానము మనం నేర్చుకునేటువంటిది ఏదైతే ఉందో అది అందరము సమానంగా నేర్చుకోవాలి. అలాగే దాన్ని బట్టి డెవలప్ అయ్యేటువంటి విశ్వాసము అందరిలో సమానంగా పెరగాలి, ఒకటిగా ఉండాలి. విశ్వాస విషయములోను జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది, చాలామంది సమాజంలో ఒక టాక్ ఏంటంటే, స్త్రీకట సంపూర్ణత్వం ఎప్పుడు వస్తుందట? ఉన్నది చెప్పండి, దీంట్లో మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు కదా.
వివాహం చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయినప్పుడు ఆమెకు సంపూర్ణత్వం వస్తుందట. అంటే లోక కోణములో కోర్స్ దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, కానీ యాక్చువల్గా దైవికమైనటువంటి కోణంలో అది నథింగ్, అది విషయమే కాదు. అసలు దైవికమైనటువంటి కోణంలో సంపూర్ణత్వము ఏంటి? తెలుసుకోవలసినంత జ్ఞానం తెలుసుకోవాలి, పెంపొందించుకోవలసినటువంటి స్థాయిలో విశ్వాసము పెంపొందించుకోవాలి, నడుచుకోవలసినంత మెచ్యూరిటీతో నడుచుకోవాలి. అప్పుడు మనిషి సంపూర్ణత్వము సాధించినట్టు. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, సహనం ఎలా కలిగి ఉండాలి, పనులు ఎలా చేయాలి, ఇలా సో మెనీ ఉంటాయి కదా. వాటన్నిటి విషయంలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ లోపం లేకుండా వ్యక్తిత్వ వికాసము అని అంటాం కదా, అలాంటి వ్యక్తిత్వ వికాసము కలిగి నడుచుకోవాలి. అప్పుడు మనము సంపూర్ణత సాధించినట్టు. అయితే ఇక్కడ సంపూర్ణత అనేటువంటిది మనకు మెజర్మెంట్, ఒక మైలు రాయి. అసలు ఇప్పుడు మనం సంపూర్ణత సాధించాము అని మనం గుర్తెరగాలి అంటే ఒక మైలు రాయి, గీటు రాయి మనకు కావాలి కదా. ఆ గీటు రాయి యేసుక్రీస్తుల వారు. జ్ఞానం అనేటువంటి యేసయ్యని మీరు చూసినట్టయితే ఆయన ఎంత సంపూర్ణంగా భూమి మీద బ్రతికి చూపించాడో అలాంటి వ్యక్తిత్వము మనలో డెవలప్ అవుతే, నిన్ను చూస్తే యేసయ్యని చూసినట్టే ఉన్నదిరా అని ఎవరన్నా అన్నారు అని అంటే ఎస్, అప్పుడు నీవు సంపూర్ణ వ్యక్తివి అని దాని అర్థం. అమ్మాయిలను కూడా అలాగే, నేను చూస్తే యేసయ్యని చూసినట్టే ఉన్నది అనాలి. మరియమ్మ కాదు, మళ్ళీ అక్కడ మరియమ్మ మంచిది, అలాగని ఆ మరియమ్మ ఇక్కడ గీటురాయి కాదు, యేసయ్యే గీటురాయి ఎవరికైనా. అలా క్రీస్తును చూసినట్టే ఉన్నది. క్రీస్తు వలనే నీకు సహనం ఉన్నది, క్రీస్తు వలనే నువ్వు జ్ఞానాన్ని మాట్లాడగలుగుతున్నావు, క్రీస్తు వలనే నీవు త్యాగమవుతున్నావు, అర్పించుకుంటున్నావు. ఇలా సంథింగ్ ఎల్స్ ఆ ఏ విషయాలైతే ఉంటాయో వాటన్నిటి విషయంలో మనకి క్రీస్తు సారూప్యత ఉన్నట్లయితే మనము సంపూర్ణ వ్యక్తిత్వము కలిగినటువంటి వారు. అలా సంపూర్ణమగుటకు అని అంటున్నాడు ఇక్కడ. ఏకత్వం పొంది సంపూర్ణమగు వరకు అనగా ఇక్కడే ఉన్నది, క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారమగు వరకు ఉద్యోగం వచ్చు వరకు మీరేం చేస్తారు? ఉద్యోగం వచ్చు వరకు స్వరాజ్ ఏం చేస్తాం? ఎన్ని ఇంటర్వ్యూలైనా సరే, ఎన్ని రోజులైనా సరే, ఎంత దూరమైనా సరే సాధించి తీరాల్సిందే అని పట్టుదలతో ఉంటావు కదా. అలాగే సంపూర్ణమగు వరకు ఏం చేయాలి? సంపూర్ణమగు వరకు నీవు సాధన చేస్తూనే ఉండాలి. విను 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 చదువు 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 చదువు. ప్రియులారా, కొన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్రీస్తుని గురించినటువంటి విషయాలని మనం డిలే చేస్తున్నాం. పిల్లల్లో ముఖ్యంగా వినాల్సినటువంటి సమయంలో వినాలి, ధ్యానించాల్సి, దానికంటే ఒక పర్టికులర్ టైం కేటాయించుకో. ఎన్నింటికో కేటాయిస్తున్నాం, బట్ అన్నిటికంటే మనం ఎందుకు క్రీస్తు ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. మనం తెలిసి ఏం చేస్తున్నాం అంటే మిగతావి ఫస్ట్ చేస్తున్నాం, క్రీస్తు నెక్స్ట్ అన్నట్టుగా పోతున్నాం. సమయం దొరికితే విందాం, సమయం దొరికితే చదువుదాం అనుకుంటున్నాం. నో, సమయం, శ్రేష్టమైన సమయాన్ని యేసయ్యకి ఇవ్వు, మిగిలిన సమయాన్ని నీ వ్యక్తిగత విషయాలకి వాడుకునేటువంటి ప్రయత్నం చేయి. అవి కూడా ఇంటెన్షనల్గా ఏం చేయాలి? వాటిని కూడా ఇంటెన్షనల్గా ఏం చేయాలి? నా చదువు, నా ఉద్యోగం, నా వివాహం, నా పిల్లలు, నా జీవితం అంతా కూడా మళ్ళీ ఎవరి మహిమార్థమై, ఎవరి చిత్తానుసారమై వాడబడాలి?
దేవుని చిత్తానుసారమై క్రీస్తు మహిమార్థమై వాడబడాలి. ఈ ఇంటెన్షన్తో మనము ఉంటున్నట్లయితే అప్పుడు మనం సంపూర్ణతని సాధించినటువంటి వారం అవుతాం. ఓకేనా? అలా సంపూర్ణ పురుషుల మగు వరకు ఆయన ఈలాగు నియమించెను అంటే దాని అర్థం ఏంటండి? ఇక నియమించెను అంటే డిసైడ్ అయిపోయింది. అది ఇప్పుడు అది ఆర్డర్. గవర్నమెంట్ ఇచ్చే జీవో కంటే బలమైనటువంటి జీవో ఇది. గవర్నమెంట్ ఆర్డర్, అది గాడ్ ఆర్డర్. ఇది జీవోనే, అది జీవోనే. ఓకే, గాడ్ ఆర్డర్. నియమించెను. ఇప్పుడు ఏం చేయాలి మీరు? నియమించానంటే జ్ఞానం నేర్చుకోవాలి, విశ్వాసమును పెంపొందించుకోవాలి, అలా సంపూర్ణ పురుషులము అవ్వాలి అని దేవుడు నియమించాడు. ఎంత సంపూర్ణం అవ్వాలి అంటే యేసుక్రీస్తుకు కలిగినంత సంపూర్ణత మనలో ఉండాలి. ఇది దేవుని నియమం. సంఘ క్రమానికి దీనికి సంబంధం ఏముంది అని అనుకుంటున్నారా? క్వశ్చన్ వచ్చిందా? ఇది ఉంటేనే సంఘ క్రమము ఉంటుంది. అసలు ఇది ఈ డిసిప్లిన్ లేకపోతే చర్చ్ డిసిప్లిన్ అనేటువంటిది రాదు. మనలో చాలామంది పాప నీళ్ళు కింద పడుకుంటా మీద పడుకుంటా దొర్రుకుంటూ వస్తాడు. లాస్ట్ ప్రేయర్ కన్నా వస్తాడు ఆయన. ఇంకొంతమంది అయితే ఇక ఆలస్యమైంది ఏమవుతుంది అని చెప్పి ఆగిపోతారు. అవునా? అసలు ఆలస్యం ఎందుకు అవుతున్నది మొదటిది. అయినా కూడా ఏం చేయాలి? నువ్వు 10 మాటలలో 4 మాటలన్నా వింటాను అని పరిగెత్తాలి. పోతుంది, వింటది, ఈ ఒక్కరోజు పోకపోతే ఏమైతుంది? ఇదంతా కూడా అవలక్షణాలు. ఇది మనలోని బలహీనత, నిర్లక్ష్యం, సాతానుకి ఇచ్చే అవకాశం. దాని ఏ మార్పులో మనం పడిపోతున్నాము. కనుక మనం ఎప్పుడు కూడా అటెన్షన్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అది సాధించాలి అని చెప్పి దేవుడు నియమిస్తున్నటువంటి నియమము. తర్వాత పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ముందు మనం సంపూర్ణమవ్వాలి. రిలేట్ ఇప్పుడు ఇందాక నేను మాట్లాడినటువంటి లైనే ఉంటుంది చూడండి. మనము సంపూర్ణమవుతే ఏది క్షేమాభివృద్ధిని అవుతుందట? చూసారా? అవయవాలన్నీ బాగుంటే శరీరం ఆటోమేటిక్గా బాగున్నట్టే కదా. అది క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య ధర్మము జరుగుటకును మీలో కొందరిని కండ్లను గాను, కొందరిని చెవులను గాను, కొందరిని చేతులను గాను ఇలా చేశాడు. అదే చెప్తున్నాడు. కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, మరికొందరిని ఉపదేశకులను గాను నియమించాను. ఇందులో మీ పోస్ట్ ఏమైనా ఉందో చూసుకోండి. ఇక్కడ ఏం లేదు కదా అని మాకేం లేదనుకోకండి, ఉంటుంది. మీ అనేక రెఫరెన్స్లలో అనేక విషయాలు రాయబడి ఉంటాయి కదా. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రల గురించి ఇక్కడ చెప్పాడు. ఓకే, రైట్. తర్వాత అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఇక్కడొక కాషన్ పెట్టాడు. అంటే నీ సంపూర్ణత్వము సాధించేటువంటి క్రమంలో ఇదిగో ఈ సమస్య నీకు రావటానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడు అని అంటున్నాడు. మీరు ఇక మీదట పసిపిల్లలై ఉండి,
అంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు. చాలామంది చిన్నపిల్లలు ఎలా కిడ్నాప్ అవుతారండి? ఆ పిల్లోడికి చాక్లెట్ ఐస్ క్రీము చూపెడితే దాని ఎంబడిపోతాడు. పోతాడా పోడా? చాలా పిల్లలు, అంటే 100% కాకపోవచ్చు, ఓ 70-80% మంది పిల్లలు ఐస్ క్రీము, చాక్లెట్, ఇంకోటి ఏదో చూపెడితే వెంట వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు అలా ఎవరైనా ఇస్తే చూపెట్టగానే పోతారా? ఐస్ క్రీమ్ ఇస్తాం రా అనగానే మీకు తెలియనటువంటి వ్యక్తి మేము ఐస్ క్రీమ్ ఇస్తాం రా అని చెప్పి మిమ్మల్ని పిలిచారనుకోండి, వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? అమ్మో ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలుసు. పిల్లలకి ఏం తెలియదు ఎందుకు పిలుస్తున్నారో. అంటే వానికి ఇక ఐస్ క్రీమ్ అనే తెలుసు, అందుకని దాని వెనకాల ఇంకొక ఎత్తుగడ ఉన్నది అనేటువంటి విషయము వారికి తెలియదు, కాబట్టి వారు వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు మనకొక మోసగాడు ఉన్నాడు. ఆడెవడు? సాతాను. వాడేం చేస్తాడు? ఐస్ క్రీమ్ లాంటి ఐటములు మనకు పడేస్తాడు. పిల్లలకు ఐస్ క్రీమ్, పెద్దలకు పెద్ద పెద్ద ఉంటాయి కదా. మనకు డబ్బులు వస్తున్నాయంటేనో, బంగారం వస్తుందంటేనో, భూములు వస్తున్నాయంటేనో, లేదా రకరకాల సుఖాలు వస్తున్నాయంటేనో, రకరకాల కంఫర్ట్ మనకు వస్తుందంటేనో, వాటికి మనం ఏమవుతాం? అట్రాక్ట్ అయిపోతాం. అది కూడా సాతానిక వ్యూహములో వేయబడుచున్నటువంటి వల అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగం. చాలా మట్టుకి పక్షులు వలలో ఎందుకు చిక్కుతాయండి? ఇక్కడ వల ఉన్నదని చూడవు, అవి కేవలం అక్కడ గింజలు ఉన్నాయని మాత్రమే చూస్తాయి. అది పొరపాటు. ఏం చూడాలి మరి? ఇప్పుడు గింజలతో పాటు వల కూడా ఉన్నదా లేదా అని చూడాలి. వల ఉన్నది అంటే గింజలున్నా అక్కడికి పోకూడదు. నాకేం తెలుసు అంటే నేను గింజలు ఉన్నాయి పోయాను, ఆ గింజలు కనపడ్డాయి కానీ వల కనపడలేదను అంటే నువ్వు ఆ గింజల తొందరలో వలను గమనించలేదు. అలాగే మనకు కూడా ఎరలు విసిరేయబడతాయి. దాని మాటున వలలు ఉండొచ్చు, ఉచ్చులు ఉండొచ్చు, మేకులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కాబట్టి మిమ్మల్ని ఏదైనా ఆకర్షిస్తున్నది అనంటే దాని వెనకాల ఇంకేమైనా మనకి హాని చేసేటువంటిది ఉన్నదా అని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆత్మీయ జీవితానికి ఇబ్బంది పెట్టేటువంటి లేదా నాశనం చేసేటువంటిది ఏదైనా ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనము ఆలకించుకోవాలి. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. పసిపిల్లలమైనట్లు ఉండక మనుష్యుల మాయోపాయముల చేత. అంటే ఇక్కడ డైరెక్ట్ మనిషి అని పోయాడు, కానీ మనిషి వెనకాల సాతానే ఉంటుంది. ఓకే, చిన్నపిల్లలమైనట్లు ఉండి మనుషుల మాయోపాయముల చేత వాళ్ళలో ఒక ఉద్దేశం ఉంటుంది. సాతాను అది పెడుతుంది. ఆ మనుష్యులలో వంచన ఉంటుంది. వంచన అంటే మోసం, మిమ్మల్ని దారుణంగా నష్టపరచటం. ఓకే, వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తి. అంటే అక్కడ మనకు వాళ్ళు నష్టం చేస్తున్నారన్నట్టుగా తెలియదు మనకి. సూది ఇచ్చినా కూడా ఎలా ఇస్తారు అని అంటే, సూది ఇచ్చినట్టు తెలవకుండా ఇస్తారు. చిన్నపిల్లలకి ఇస్తారు చూడండి. అప్పుడప్పుడు వాళ్ళ పిల్లల యొక్క మనస్సును ఎటువైపు తీసుకెళ్తారు. నవ్వుపించుకుంటున్నాం, చెకిలి గిల్ల చేసుకుంటున్నాం, ఇంకేదైనా చూపెట్టుకుంటున్నాం, వాడు అందులో నిమగ్నం అయిపోయి అంటూ ఉంటాడు. ఈలోపు సూది గుచ్చుడైపోతుంది, తీసుడైపోతుంది. ఇవేవి చెప్పకుండా డైరెక్ట్ సూది ఇచ్చామనుకున్నాడు, ఏడుస్తాడు. సాతాను మనకి ఇచ్చేటువంటి మత్తు కూడా అలాగే ఉంటుంది. అది ఇచ్చింది ఎక్కింది తెలియదు మనకి. మనం మాత్రం దేంట్లో తేలాడుతుంటాం? మనకు బూచిగా చూపించినటువంటి వాటి ఆశలు ఏవైతే ఉంటాయో వాటిలో తేలియాడుతూ ఉంటాం. అలా ఉండకూడదు.
వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోయినట్లు. కొందరికి స్టాండర్డైజ్డ్ అనేది ఒకటి ఉండదు, ఒక స్థిమితము అనేటువంటిది ఉండదు. ఈయన ఏం చెబితే అది విన్నప్పుడు ఆహా ఓహో ఇదే రైట్ అన్నట్టుగా ఉంటారు. మళ్ళీ ఆయన ఏం చెప్తే అక్కడ అబ్బా అని చెప్పి అదే రైట్ అన్నట్టుగా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక పని ముందు పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకునే పని ముందు పెట్టుకున్నాం. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉండాలి అంటే, నేను భౌతిక సంబంధమైనటువంటి వాటి విషయంలో అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముందు ఇల్లు కట్టుకునే పని పూర్తి చేయి. ఇది ఇలా ఉండగానే నువ్వు బావి తవ్వుకునే పని ముందు పెట్టుకున్నాను అనుకోండి, ఇటు పునాదులు లేపవు, గోడలు లేస్తున్నాయి, అదాల పెట్టి బావి కడిపోయినావు. అది బావి క్రేన్ తీసుకొచ్చినావు, తవ్వుతున్నావు. అది 2 గోడలు తవ్వినావో లేదో ఇంకో పనికి పోయినావు. అలా ఇంకో పని విన్నావు. ఇటు 10 పనులు పెట్టుకున్నావు. అందులో ఏది ఏం కాలే, సంపూర్ణం కాల. దానివలన మనకు లాభమా నష్టమా? నష్టమే కదా. అన్ని 10 పనులు ముందు పెట్టుకుంటే ఏది ముందు కాకపోయి అక్కడ ఖర్చా, ఇక్కడ ఖర్చా, అక్కడ టైం బాయ్, ఇక్కడ టైం బాయ్, నువ్వు ఏది అనుభవించినట్టు లేకుండే. గనుక నువ్వు ఇల్లు పని ముందు పెట్టుకున్నావు, పూర్తి చేయి. అది అయిపోయిన తర్వాత బావి పని ముందు పెట్టుకో, అప్పుడు అది పూర్తి చేయి. ఆ పని తర్వాత ఇంకొక పని పూర్తి చేయి. సేమ్ టైం ప్యారలల్గా 2 పనులు నేను కంప్లీట్ చేయగలిగేటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది, ఆ స్టామినా నాకుంది, ఆ మ్యాన్ పవర్ నేను ప్రొవైడ్ చేసుకోగలను అన్నప్పుడు ముందు పెట్టుకో. కానీ నీ శక్తి నువ్వు చూసుకోనకుండా నేను 10 పనులు చేస్తున్నాను చూడు అన్నట్టుగా 10ంటిని ముందు పెట్టుకొని ఏదీ కాకుండా చేసుకోవటం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నటువంటి విధానంలో ఆ చివరి మాట ఏంటి మనం చదువుకున్నది? గాలికి కొట్టుకొని పోయినట్లు. అంటే ఇటు అటు దేనికి న్యాయం చేయకుండా. కొంతమంది చెప్తా ఉంటారు, అన్నయ్య మీరు చెప్పినప్పుడు మీది రైట్ అనిపిస్తున్నది, మళ్ళీ ఇదే అంశాన్ని ఇంకొక ఆయన చెప్పిండు, ఆయన వేరుగా చెప్పిండు, అది కూడా రైట్ అనిపిస్తున్నది నాకు అంటాడు. రైట్లు ఎన్ని ఉంటాయి? నీకు 2 రైట్లు అనిపించినాయి అంటే దాని అర్థం ఏంటి? నీ థింకింగ్ వే అది సరిగ్గా లేదు అని దాని అర్థం. నీ గ్రాస్పింగ్, నీ అనలైజేషన్ అనేటువంటిది సరిగ్గా లేదు అని దాని అర్థం. 2 రైట్లు ఉండవు. 2 రైట్లు అన్నావు అనుకున్నావు అనుకో, ఇప్పుడు ఇటా అటా ఎటు తేల్చుకోలేకపోతావు, ఈలోపు సమయం అయిపోతుంది. అది కాదు. నువ్వు తేల్చుకునేంత వరకు నిద్రపోకు. నువ్వు తేల్చుకునేంత వరకు ఇంకో విషయం ముందు పెట్టుకోకు. అలా ఉండాలి. ఆ సీరియస్నెస్ అనేటువంటిది మనలో ఉండాలి. ఓకేనా? ఏమంటున్నాడు? గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. మీరు ఊహించుకోండి, ఒకసారి బీచ్కి వెళ్ళారు, ఆడుతూ పాడుతూ లోపలికి వెళ్ళారు, ఇక్కడ దాకా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అవి ఎగిరెత్తాయి. ఏంటవి? అలలు. నీకు ఈత వచ్చినట్టు కాదు, రానట్టు కాదు, వచ్చిందో రాదో నీకే తెలియదు. ఇప్పుడు అక్కడ కాలంత లేవు, స్విమ్మింగ్ వత్తలేదు. ఒకవేళ వచ్చినా కూడా అలా నీ శక్తిని మించి అది వెనక్కి లాగుతుంది. అప్పుడేంటి నీ పరిస్థితి? నేను పీజీ చేసిన నన్ను కూడా లాక్కపోతావా అలా? నువ్వు పీజీ చేసినావా, నువ్వు స్విమ్మింగ్ చేసినావా, నీకు బ్యాక్గ్రౌండ్ ఇంతుందా అంతుందా అనేటువంటిది అది డోంట్ కేర్, లెక్క చేయదు. ఏం చేసింది అది? జాడిచి తంతే బీచ్ కన్నా బయటపడాలి, లేదంటే ఆ సముద్ర గర్భములో మునిగి చచ్చి శవంగా బయటికి రావాలి.
అలాంటి వారుగా మీరుండకండి. ఏమన్నాడు? అలల చేత కొట్టబడినటువంటి వారమైనట్లు ఉండక. ఇప్పుడు మీకు ఇది అటెన్షన్. మీరు మీరు మీ మీ పాత్, మీ రూట్ పాత్ ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తున్నాడు. త్రోవ ఏం చెప్తున్నాడు? 1 ప్రేమ కలిగి, వచనం ఎంత? 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. మళ్ళీ క్రీస్తుని ముందు పెట్టాడు. అంటే క్రీస్తు అనేటువంటిది మనకు పారామీటర్. ఓకే, క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకున్న బద్దులవై ఉన్నావు నువ్వు. అప్పుడే నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అని చెప్పుకునేటువంటి హక్కుదారుడవై ఉన్నావు నువ్వు. ఆ ఎలిజిబిలిటీ నీకు అప్పుడు వస్తుంది అన్నప్పుడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకో తెలుసా? క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఏంటి? పెన్ను పేపర్ తీసుకొని అన్నీ రాసుకోండి. అందులో నీకు ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి, ఎన్ని లేవు, హానెస్ట్గా రాసుకోండి, టిక్ చేసుకోండి. ఉన్న వాటిని కొనసాగించండి, లేని వాటిని పక్కన పెట్టండి. క్రీస్తులో లేని వాటిని కాదు. ఇప్పుడు క్రీస్తు వ్యక్తిత్వ లక్షణాలు అని చెప్పి కొన్ని పాయింట్లు రాసుకుంటావు. ఆయన ఏమేమి ఉంది? ప్రేమ ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, సహనం ఉంది, త్యాగం ఉంది, అర్పణ ఉంది, ఇవన్నీ కృప ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా రాసుకుంటా ఉంటావు. అందులో నీకు కూడా సిమిలారిటీ ఉంటే వాటికి ఏం చేయి? రైట్ మార్క్ పెట్టు. లేవు అన్నకాడ ఇంటూ పెట్టు. ఎవరి కోసమో కాదు, నీ కోసమే. అక్కడ మళ్ళీ ఉన్నది లేనట్టుగా, లేనిది కూడా ఉన్నట్టుగా టిక్ చేసి చేయకు. ఇప్పుడు లేవు అని నీకు ఏవైతే తెలుస్తాయో వాటి విషయంలో నువ్వేం చేయాలి? వెంటనే ఆ వ్యక్తిత్వము నీవు పెంపొందించుకోవాలి. స్టార్ట్ చేయాలి. ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలి. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. వన్స్ అపాన్ ఎ డే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అది ప్రాక్టీస్ కాస్త ఏమవ్వాలి? ప్రూవ్ అవ్వాలి. అప్పుడు నిన్ను నీవే ఎంత బలం ఉంటే అంత బలంతో నీ పురును కొట్టుకోవాలి. శబాషిరా అని. వాడు మొన్న దోమని చంపరా అంటే నా ఈపు అంతా కమిలేటట్టు పెట్టిండు. అంత జోస్గా నాకు లేనటువంటి లక్షణాలని, కావలసిన లక్షణాలని నేను క్రీస్తు వలె సంపూర్ణవ్వటానికి నేను ఈ విధంగా ప్రాక్టీస్ చేశాను. ఈరోజు క్రీస్తు వలె కనబడేటట్లుగా సంపూర్ణతని సాధించాను అని చెప్పి నీకు నీవే ముందు ఎవరో మనకు సర్టిఫికెట్ ఇవ్వాలనేది నెక్స్ట్ అండి. ముందు మన మనస్సాక్షి మనకు చెప్పగలగాలి. అవునా? రైట్. అలా ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయములో ఒక్కదానిలో కూడా లోపం ఉండటానికి వీల్లేదు. ఈ కొత్త నిబంధనలోనే ఉంటుంది. నాలో జ్ఞానం ఉంది, నీలో ప్రేమ ఉంది అంటే వాడు చెప్పకనే చెప్తున్నాడు. ఏమని? నాలో ప్రేమ లేదు అని. నాలో జ్ఞానం ఉన్నది, నీలో అంటే ప్రేమ ఉన్నోనికి జ్ఞానం లేదు, జ్ఞానం ఉన్నోనికి రెండు వేస్టే. తెలుసా? నీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. ఆ తెలివి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉన్నప్పుడు వస్తుంది. తెలివి లేకుండా ప్రేమ చూపెడతా అంటే కూడా ఆ ప్రేమ కొన్నిసార్లు వికటిస్తుంది. అయితే వీడు ఏమని చెప్పుకుంటున్నాడంట అంటే, మనం రేపు మరి పాస్ అవ్వాలంటే నీ జ్ఞానం అనే పేపర్ నాకు చూపెట్టు, నా ప్రేమ అనేటువంటి పేపర్ని నీకు చూపెడతాను. చెల్లదు రా అని అంటాడు. యాకోపత్రికలో ఉన్నదిలేండి. చెల్లదు అని అన్నాడు. ప్రతి వ్యక్తికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఒకటి ఉన్నది కదా, మన ఇద్దరం పొద్దున అక్కడ చూపెట్టేటప్పుడు నీకమ్మ నాకమ్మ ఒక దగ్గర పెట్టి చూపెడదాము అని అనుకుంటే అదే మీనింగ్ అదే వస్తుందండి. అలా చూపెడతానంటే కుదరదు. ప్రతి వ్యక్తి దగ్గర జ్ఞానము ఉండాలి, ప్రేమ ఉండాలి. రెండింటిని చూపించినప్పుడే మీరు పాస్ అవుతారు అని అన్నాడు. అలాగే
ఇక్కడ కూడా ఏమంటాడు? సంపూర్ణ. లాస్ట్ మాట ఇందులో ఇందాక చదివినటువంటి దాంట్లో మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము, అన్ని విషయములలో ఎదుగుదాము. ఏమంటే 9 బాగున్నాయి, ఒకటే కదా అని అంటే, ఇప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ర్యాంకింగ్లు తెలుసు కదండి. ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ర్యాంక్ ఎంతలో మిస్ అవుతుంది ఏమండి? శ్రీలత వాళ్ళ అన్న సదానందం సార్ టీచర్గా సెలెక్ట్ అయ్యేటువంటి క్రమంలో హాఫ్ మార్క్లో మిస్ అయ్యాడు. హాఫ్ మార్క్. ఆఫ్టర్ ఆల్ టీచర్ పోస్ట్కి హాఫ్ మార్క్లో ఫెయిల్ అయితే మరి పరలోకానికి ప్రమోట్ అవ్వాలంటే దేవుడు ఇంకా సూక్ష్మంగా చూస్తాడు, సూక్ష్మంగా కొలుస్తాడు ఆయన. అక్కడ 0.5 తగ్గినా కూడా ఆయన ఒబే అవ్వడు, 0.25 తగ్గినా ఒబే అవ్వడు. ఇంకా స్ట్రాంగ్గా చెప్పినా 0.1 ఒబే అవ్వడు. అంటే 0.1 మీన్స్ 0.1, 0.01 ఒబే అవ్వడు. అంత సీరియస్గా ఉంటుంది ఆయన జడ్జిమెంట్. ఆయన ఎంత కరుణామయుడో అంత కఠినుడు. దేవుడిని గురించి చెప్పేటప్పుడు 2 పదాలు చెప్తాడు. ఆయన ప్రేమా స్వరూపి అని అంటాడు. ఇంకోటి ఏమంటాడు? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఇంకో పదం కూడా ఉంటుందండి, దహించు అగ్ని. ఎక్కడి ప్రేమ, ఎక్కడ అగ్ని? 2 భిన్న లక్షణాలు కదా. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఆయనలోనే ఉన్నాయి. నా దేవుడు ప్రేమమయుడు కదా, కరుణిస్తాడు, ఆ రోజుకి ఎట్లో లాగా మేనేజ్ చేసే పోరా అంటాడు. నా మనం ఏదో అంటా ఉంటాం కదా, తమ్ముడే చూపించే అంత ప్రేమ చూపిస్తాడు. జాగ్రత్త పడుతువా సరే, ఉపయోగించుకుంటేవా సరే, లేదు అనంటే అగ్ని వలె మండుతాడు. ఆ అగ్ని సెగకి ఎవడు తట్టుకోలేడు. కనుక అన్ని విషయాల్లో నాట్ ఓన్లీ వన్, ఎన్ని ఉన్నాయో లక్షణాలు అన్ని విషయాలలో ఎదుగుదాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ప్రారంభంలో చెప్పుకున్నాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున, ప్రతి అవయవము దానికి ఒక పరిమాణం ఉంటుంది. నేను ముందే చెప్పాను, అందులో మీరు ఏ అవయవమో మీరే ఆలోచించుకోండి. దాని పరిమాణం ఎంత, దాని పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, అంటే ప్రతి అవయవం ఉంటుంది, అవయవాలన్నీ కూడా కీళ్ళ చేత అతుకబడతాయి. మీకు తెలిసిందే, జాయింట్లన్నీ ఎక్కడుంటాయి? జాయింట్లను ఏమంటాం మనం? కీళ్ళు. అవునా? కీళ్ళ చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు సంఘము అనేటువంటి శరీరమునకు అభివృద్ధి కలుగజేయుచున్నది. సంఘం డెవలప్ కావట్లేదు అంటే తల ఒక్కటే ఆలోచిస్తే పని అవ్వదు. గుండె ఒకటి పని చేస్తే గుండె పని చేస్తుంది, కిడ్నీ పని చేయదు. మనిషి బ్రతుకుతాడా? బ్రతకడు. ఏమండి? అన్నీ పని చేస్తున్నాయి కానీ మజ్జాలో బ్లడ్ పుట్టట్లేదు. ములుగలో బ్లడ్ పుట్టట్లేదు. డెవలప్ అవుతాడా? అంటే ఇప్పుడు సంఘంలోని అవయవాలు అన్నీ ఆరోగ్యంగా ఉండాలి, అవన్నీ పనిచేయాలి. అప్పుడు ఆ శరీరం ఎదుగుదల బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బలంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే మనమందరము ఒక అవయవముగా, ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవముగా మనం మన పాత్రను విశేషంగా పోషించినట్టయితే అవయవాలన్నీ కీళ్ళ చేత అతుకబడి శరీర క్షేమాభివృద్ధి
శరీరమునకు అభివృద్ధి కలగజేసుకుంటున్నది. అంటే ఇప్పుడు సంఘము అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి అభివృద్ధిలో ముందుకు సాగాలంటే ఫైనల్గా మనకు అర్థమైనటువంటి విషయం ఏంటండి, ముందు అవయవం అనేటువంటి వ్యక్తిగా మనము సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండాలి, దానికి న్యాయము చెయ్యాలి. అలా అవయవాలన్నీ ఒకదానితో ఒకటి కీళ్ళ చేత అతకబడి అని అన్నప్పుడు మనం చెయ్యి కలిపి అని దాని అర్థం. సమిష్టి సహవాసముతో ముందుకు సాగినట్లయితే సంఘము అనేటువంటి క్రీస్తు శరీరము అభివృద్ధి నొందుతుంది. ఇది అక్షరాల సత్యం. లేదు అనంటే ఎక్కడో మనలో లోపము జరుగుచున్నది అని దాని అర్థం. శరీర అవయవాలలో చెప్పుకున్నాం కదా, ఏ ఒక్క అవయవం కుంటుపడ్డా కూడా మిగిలిన దాని మీద వాటి ఇంపాక్ట్ పడుతుంది. దాని ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు గుండె పని ఏంటి, రక్తం అన్ని అవయవాలకి అవసరమైనంత మేరకి పంపించాలి. అసలు బ్లడ్డే పుట్టకపోతే అది ఎక్కడి నుండి పంపుతుంది? అలా కనుక మనమందరము దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తి ఏంటి, తలాంతి ఏంటి, ఈ దేహం ఏంటి, దీన్ని ఎలా ఉంచుకుంటున్నాం, ఎలా కాపాడుకుంటున్నాం, ఎలా పని చేస్తున్నాం, అప్పుడు సంఘము ఏ విధంగా ఎదుగుచున్నది, ఏ విధంగా ఉంటున్నది, ఇవన్నీ మనం చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఇవన్నీ మీరు గమనించి గ్రహించి మనసులో పెట్టుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈరోజుకి ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.